మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున నీ యొక్క ప్రియమైన కుమారులు ప్రభా తాడిశెట్టి ఆయన ఎదుగు నా తండ్రి బ్రదర్స్ ఇద్దరు, వెంకట్రావు గారు, మురళీ గారు, ప్రభా ఎదుగు నా తండ్రి నీ ఉన్నతమైన కృపలో నా తండ్రి ఆయన ఈ యొక్క నా తండ్రి సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఉన్నారు. నీ బిడ్డల గురించి నీవు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను వారిని దీవిస్తున్నాను, అపరంజి కిరీటము వారికి ధరింపజేస్తున్నానని నువ్వు వాగ్దానం చేసావు తండ్రి. అటు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఈ అన్నదమ్ములు ఇరువురిని ప్రభా రాజుల్లాగా మీరు అభిషేకించండి. వారి యొక్క ప్రయాణములో నా తండ్రి గొప్ప విజయాలను వారు చూసి అద్భుతమైనటువంటి రీతిలో నా తండ్రి వారి ద్వారా ఇక్కడ చేరినటువంటి అశేష మంది ప్రజలకు మేలు జరుగులాగున ఈ కుమారులను నా తండ్రి మీరు ఎన్నుకోమని ప్రత్యేకం ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నా తండ్రి ఇదిగోనైనా మరి నా తండ్రి ఎన్నికలలో గొప్ప విజయాన్ని వారికి దయచేసి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభుత్వ నా తండ్రి నాయన వారు నా తండ్రి ఉన్నత స్థితికి ఎదేటటువంటి కృప దయచేసి మీరే వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి దేవుడు మీ యొక్క మరి ఎన్నికలలో గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించి శ్రేయస్కరమైన దీవెనలు ఆశీర్వాదములు మీకు అనుగ్రహిస్తూ అలాగనే కిరీటములు ధరించుకున్న రాజుల వలె మీరుండులాగున ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. కంగ్రాచులేషన్స్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులారా, తాడిశెట్టి గారి సత్తా ఎంతో ఈ సభతో మనకు అర్థమైంది. ఈరోజు జరిగినటువంటి ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎదుటి వారికి ఏ సందేశాన్ని ఇస్తుందో అది ఖచ్చితంగా ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు మనం అంతా తాడిశెట్టి గారు గత 2004లో ఎమ్మెల్యే గారు పనిచేశారు. ఆనాడు ఏ విధంగా పనిచేశారో కార్యకర్తలందరినీ కూడా తన సొంత అన్న తమ్ముళ్ళలాగా చూసి ఎంతో ప్రేమతో ఉండబట్టే ఈరోజు కూడా తరగని అభిమానం తాడిశెట్టి వెంకట్రావు గారి మీద ఉంది. అదేవిధంగా తాడిశెట్టి మురళి గారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ప్రేమతో ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు మాట ఇచ్చారంటే వాళ్ళ దగ్గర తన మనిషి అనుకుంటే ఆ మనిషి కోసం ఎంతవరకైనా వెళ్ళగలిగేటువంటి సత్తా దమ్ము ఉన్నటువంటి నాయకులు తాడిశెట్టి సోదరులు. వాళ్ళకి గత అనేక సంవత్సరాల నుంచి వైసీపీలో జరుగుతున్నటువంటి అన్యాయం మనందరికీ తెలుసు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా మొత్తంగా కూడా ఎంతో అనుచరగడం ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు తాడిశెట్టి బ్రదర్స్ ఏ నిర్ణయం తీసుకున్నా వారి వెంట నడవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కాలం చాలా అయింది కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారి నిర్ణయాన్ని మేమంతా శిరసా వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులు అలాగే డయాస్ మీద పెద్దలకు, తాడిశెట్టి అన్నది ఇష్టపడి వచ్చిన మీ అందరికీ కూడా నా జైభీములు. ఈరోజు గుంటూరు జిల్లా ఉలిక్కిపడేలా తాడిశెట్టి బ్రదర్స్ కోరి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. అయితే ఈరోజు అన్న మంచితనం వల్ల వచ్చారు మీరు. నేను కూడా అన్న చేసిన మంచి కార్యాలను బట్టి వాళ్ళని చూట్టుపోతామని వచ్చాను. ఆ అవకాశం కూడా నాకు ఇక్కడ కల్పించారు. తాడిశెట్టి బ్రదర్స్ని ఎట్టయినా సరే మనం అనుకుంటే నడిపించాలి, మనమే శక్తిగా ఉండాలి. అలాగే మాలా ఐక్య సేవా సమితి తరఫున బండ్లమూడి స్టాలింబం అనే వ్యక్తి అన్న మీ ఎత్తుకి అనుకుంటానని మీకు ప్రమాణం చేస్తూ రాజకీయంగా ముందుకెళ్ళాలి, ఆరోగ్యంగా దేవుడు ఇంకా సహాయం చేయాలి. ఈ వీళ్ళని మిస్ అయిన పార్టీలో చెప్తా ఉన్నా అన్నల ప్రజల మనుషులు, వాళ్ళని మీరు పోగొట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ అంటే వాళ్ళ ఇంటి మాకు మేలు చేసే వ్యక్తులు, వాళ్ళు ప్రజల మనుషులు, వాళ్ళు ప్రజల గుండెల్లో ఉన్న వాళ్ళని మీరు కోల్పోయారు. అందుకని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మాలా ఐక్య సేవా సమితి ఇప్పుడు అన్నలకు వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. ఈరోజు ఇది ఒక పెద్ద పండుగ వాతావరణం. ఇంత ఫెస్టివల్ చేసుకుంటాం మనందరం. ఇద్దరు అన్నదమ్ములు, పోరాట యోధులు, కార్యకర్తలకి
ప్రాణాలైనా సరే ఇచ్చే అన్నదమ్ములు ఇద్దరు, తాడిశెట్టి సోదరులు ఇద్దరు. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక కులం కానీ, అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల పార్టీల నుంచి ఇక్కడికి వచ్చారు. కేవలం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వచ్చారు తప్పితే ఏమీ లేదు. ఈరోజు ఈ సోదరులు ఇద్దరు 2004 నుంచి ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి వాళ్ళ కార్యకర్తలకు చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది. ఇది అందరికీ తెలుసు, గుంటూరు ప్రజానికారికి అందరికీ తెలుసు. వాళ్ళు కమిట్మెంట్ ఉన్న నాయకులు. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి హేతుబద్ధంగా పనిచేసే నాయకులు అన్నదమ్ములు ఇద్దరు, అది అందరికీ తెలుసు. కానీ ఇది కూడా లేకుండా వారికి తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మనందరం ఎలుగెత్తి చాటాలి. ఇది హైకమాండ్ కాదు, అన్ని పార్టీల నాయకులకి వెళ్ళాలి. అది నేను కోరుకుంటున్నాను. మనం అడగటం కాదు, వాళ్ళకి టికెట్ ఇవ్వమని వాళ్ళే వచ్చి బతిమాలాలి. అలాంటి నాయకులు వీళ్ళకు ఏ కులం కాదు, అన్ని కులాలు వాళ్ళదే, అందరూ వాళ్ళు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీ వెళ్ళినా కూడా. ఇంకో విషయం చెప్తున్నాను. ఆ రోజు నాడు ఒక సంఘటన జరిగింది. మేమందరం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్పీ గారు ఆ రోజు సత్యనారాయణ గారు కారసాని శ్రీనివాసరావు తీసుకెళ్ళి ఏదైనా చేద్దామని చూస్తే ఎస్పీ గారు కారెమ్మడ పట్టాడు. ఆయన ఎమ్మెల్యే గారు నా ప్రాణం ఆయన ఇస్తా కానీ నా కార్యకర్తలు వదులుకొని అన్నాడు ఎమ్మెల్యే గారు. ఎవరికి ఉంది ఆ తమ్ము గుంటూరులో? ఏ రాజకీయ నాయకుడికి ఉంది చెప్పండి? ఎవరికి లేదు. వాళ్ళంతా ఆత్మీయంగా ఎవరు ఉండరు. ఏ రాజకీయ నాయకులు ఉండరు, అందరూ స్వార్థంతో ఉంటారు తప్పితే ఇంత ఇదిగా ఎవరు ఉండరు. ఈ సభ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, వాళ్ళ నాకు ఆప్త మిత్రులని. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావించి అందరం కూడా ఆయన మద్దతుగా తెలియజేయాలని అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంగిరేకుల జిల్లా పేద ప్రజల గుండె చప్పుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈ గుంటూరు జిల్లాలో ఏ పేరు చెబితే రాజకీయ పార్టీల్లో వెన్నుల్లో వణుకు పుడుతుందో ఆ పేద వర్గాల నాయకులు తాడిశెట్టి సోదరులకి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మీ అందరం కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంఘం తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు గుంటూరు జిల్లాలో రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ వెంకటరావుగా అంచెలంచెలుగా ఎదిగి గుంటూరు 2వ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, మరి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి తాడిశెట్టి వెంకటరావు గారు కానీ, అదేవిధంగా ఆయన సోదరులు గుంటూరు నగర డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి తాడిశెట్టి మురళీమోహన్ గారు, ఇద్దరు సోదరులు కూడా ఈరోజు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు. మీ అందరి ఆత్మీయత, మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి యొక్క ఆకాంక్షలు ఈరోజు వైసీపీ వేదికగా పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది, తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి, తను నమ్ముకున్నటువంటి వర్గాలకి న్యాయం చేసేటువంటి వేదిక అని భావించి వైసీపీ పార్టీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తాడిశెట్టి మురళి గారు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కానీ అనేక అవమానాలు, అణచివేత, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకత్వం వ్యవహరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకత్వంలో బీసీలని అణగదొక్కారు, ఆత్మగౌరవం లేకుండా దెబ్బతీశారు, అణచివేశారు. అందుకనే ఈరోజు ఆత్మ విమర్శ చేసుకొని ఆలోచన చేయవలసినటువంటి అవసరం, సమయం ఏర్పడింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, తాడిశెట్టి సోదరులు ఈరోజు గుంటూరు నగరంలో ఈరోజు స్వర్ణ భారత నగరం లాంటి పేద ప్రజలు ఉండేటువంటి నగర నడిబొడ్డులో ఈరోజు స్వర్ణ భారత నగరం ఏర్పడిందంటే అది తాడిశెట్టి వెంకటరావు గారి మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం వల్లే సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కాపు వర్గాలు, పేద వర్గాల ప్రజలు కులానికి మతానికి అతీతంగా కష్టపడే ప్రతి కార్యకర్తని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి నాయకులు తాడిశెట్టి సోదరులు. యువతకి, విద్యార్థి నాయకత్వానికి, మహిళలకి అండగా ఉన్నటువంటి
నాయకులు తాడిశెట్టి సోదరులు ఈరోజు వైసీపీ పార్టీలో కనీసం ముఖ్యమంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం లేకుండా బీసీ వర్గాల నాయకత్వాన్ని అనగదొక్కింది వైసీపీ పార్టీ. అందుకనే సోదరులందరూ కూడా మీ అందరి యొక్క అభిప్రాయాలు, మీ అందరి యొక్క ప్రేమానురాగాల్ని మరి ఒక అభిప్రాయ వేదికగా వారు రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా బీసీ సంఘాల అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు వైసీపీ పార్టీలో కులంలో మరి భార్య అగ్రకులానికి చెందిన వాళ్ళైతే మరి వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, బీసీ వర్గాల మహిళలు అడ్డం పెట్టుకొని అగ్రకులాలు తమ యొక్క పార్టీకి చెందినటువంటి నాయకత్వం మరి బీసీ వర్గాల మీద ఆధిపత్య వైఖరితో అవలంబించినటువంటి పరిస్థితి మనం వైసీపీలో చూసాం. అందుకనే మనందరం ఆలోచన చేయాలి. ఈరోజు పేద వర్గాలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు తాడిశెట్టి సోదరుల నాయకత్వం అంటే పేద ప్రజల నాయకత్వం, మీ నాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. తాడిశెట్టి సోదరులకి రాజకీయంగా ప్రాతినిధ్యం ఉంటే అది మన వర్గాలకి అండగా ఉంటుంది, మన యొక్క అభివృద్ధికి బాసలుగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా కాలాతీతమైన చాలామంది పెద్దలు ఉన్నారు, ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఈ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఈ పేద వర్గాలందరూ కూడా మీతో వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ నిర్ణయం పేద వర్గాల గుండె చప్పుడు కావాలి, పేద వర్గాల ఆకాంక్షలు కావాలి, పేద వర్గాల అభివృద్ధికి సంకేతం కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మీ అందరూ కూడా, మీ ఇద్దరు సోదరులు కూడా మీ యొక్క ఆత్మీయ అనురాగానికి, మీరు పెంచేటువంటి ప్రేమాప్యాయతలకి ఈ వేదిక ప్రతీక కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరింతగా ఈ వర్గాలు ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలే కాకుండా ఉన్నటువంటి వారి మరింతగా మీ ప్రేమాప్యాయతలు అండదండలు మరింతగా పెంపొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా ఆత్మీయులైనటువంటి మాకు ఎన్నో సంవత్సరాలుగా అండదండగా ఉంటూ వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి అశేష ప్రజానికానికి మొదటగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు తాడిశెట్టి వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా నా గుండెల్లో, మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, వీళ్ళందరూ ఇంకా అశేషంగా వచ్చి హాజరైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వద్దామా, దిగండి, దయచేసి దిగండి, తర్వాత కలుద్దాం కదా. అందరూ దయచేసి కూర్చోవాలని కోరుతున్నాను. కూర్చోండి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ గుంటూరు జిల్లాలో అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి మనమంతా కూడా ఎంతో కృషి చేశాం. నా మాట విని, మా సోదరుల యొక్క పిలుపు విని మీరందరూ కూడా ఆ రోజున మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా పనిచేసిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కలిసినప్పుడు కూడా మనకి మన మనుషులందరికీ కూడా సముచిత స్థానం ఇస్తారని మాట ఇచ్చిన పరిస్థితిని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో, ఓర్పుతో, సహనంతో
ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో 5 సంవత్సరాలు ఎదురు చూశాం. అన్ని పదవులు పందిరాలు వేస్తూ వెళ్తారు. కార్పొరేషన్ చైర్మన్లు వేశారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, తర్వాత ప్రభుత్వ సలహాదారుని పదవులు ఇచ్చారు. ఎన్నో పదవులు అందరికీ ఇస్తూ వచ్చారు. మన గుంటూరు జిల్లాలో కూడా 3 ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. వారు చేసిన సేవల్ని నేనేం తప్పుపడట్లేదు. వాళ్ళకన్నా నేను చేసిన సేవలు ఏం తక్కువ అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటాను. మేము ఓట్లు వేయించలేదా? మేము ఎమ్మెల్యేని గెలిపించలేదా? మేము మీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి కృషి చేయలేదా? వారు చేసిన కృషితో పోలిస్తే నా కృషి ఎక్కువని నా ఆలోచన చెప్తే వారికి ఇవ్వటాన్ని నేను ప్రశ్నించట్లేదు. దయచేసి గమనించండి. వారు కూడా పార్టీకి కృషి చేసిన వాళ్ళే. వారితో సమానంగానో అంత మించో 6 నియోజకవర్గాల్లో నా బంధువులు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, మా అన్నగారి అభిమానులు ఉన్నారు. మా కుటుంబానికి ప్రేమ పెంచే కుటుంబాలు వేలాదిగా ఈ పార్లమెంట్లో ఉన్నట్టు పరిస్థితిలో అహోరాత్రులు పొన్నూరు, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలి అన్ని నియోజకవర్గాల్లో రాత్రనక పగలనక కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు మాకు ఇచ్చిన గౌరవం 0. మనకి కానీ మన బంధువులు కానీ మన అనుచరులు కానీ మన కార్యకర్తలకు కానీ ఈ ప్రభుత్వం చేసింది 0 అని చెప్పడానికి నాకెంతో బాధతో కూడా కొంత ఈ ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ పరిస్థితి రావడానికి కారణం మనమంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కింద ఉన్నటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థ మనం చేసినటువంటి సేవల్ని ముఖ్యమంత్రి దాకా చేరనీయకుండా అడ్డుకొని మన సేవల్ని తృణప్రాయంగా తీసిపారేసి ఏ సేవలు గణనీయంగా చేయని వారిని హీరోలుగా చూపించి మనల్ని జీరోలుగా చూపించి పదవులన్నీ ఈ ఉన్నటువంటి వ్యవస్థ, ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవస్థ ఇటువంటి పరిస్థితి మనకు కల్పించని తెలియజేయడానికి నేను చాలా చింతిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా అన్నా మీకు తప్పకుండా న్యాయం చేస్తాను, ఇదిగో వచ్చేసారి మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సభ్యుడిగా వేస్తానని మాటించారు. కుదరలేదన్నా నెక్స్ట్ దాంట్లో వేస్తున్నారు, కుదరలేదన్నా మళ్ళీ నెక్స్ట్ అన్నారు. ఈ నెక్స్ట్ చూసేసరికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మాకు అర్థమైంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, మన బాధ చెప్పుకోవాలంటే కష్టం, మన కోరిక చెప్పుకోవాలంటే కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడిన ఆత్మీయులు వచ్చిన మీ అందరికీ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆల్రెడీ వక్తలు చెప్పారు వారి అభిప్రాయాన్ని. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క బలంతో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం. అన్నయ్య నేను కలిసి ఆ నిర్ణయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తాం. మాకు మీరే అండ, మీ అండతోనే మేము రాజకీయంలోకి ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజకీయ చరిత్ర గుంటూరు పట్టణంలో ఉంది. ఈరోజు కూడా మీ అందరి ఆదరణ అభిమానాన్ని చూరుకుంటున్నామంటే అది మీ యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క మా మీద ఉన్నటువంటి ప్రేమాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది. మీ ప్రేమే మా రాజకీయ భవిష్యత్తు, మీ అండదండలే మా రాజకీయ భవిష్యత్తు. మేము రాజకీయంలో ఉన్నాము, ఉండాలి. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు రాజకీయంగా ఉండాల్సిన
పరిస్థితి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నాయని అందరికి తెలియజేస్తున్నాను. అన్నగారు మేము ముఖ్యులైనటువంటి ఆత్మీయులతోటి అతి త్వరలో సమావేశం అయ్యి వారికి మా నిర్ణయాన్ని తెలియజేసి మీ అందరూ ముందుకి మళ్ళా వస్తాం, మళ్ళీ చెప్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ అండతో తీసుకుంటాం, మీ అండ దడ్డలతో తీసుకుంటాం. మన శక్తి నిరూపిద్దాం, మన యొక్క బలాన్ని అందరికీ చూపించాల్సిన టైము ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. మన బలం ఈ రాష్ట్రంలో, ఈ గుంటూరు జిల్లాలో చూపించాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ బలాన్ని మీ బలగంతో తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుందని సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి ఎప్పుడు మీ ప్రేమ ఆత్మీయతలు మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకి, వేదిక ఉన్న అన్నలకి, తమ్ముళ్ళకి, ఇన్నాళ్ళు నాతో నడిచి నా తమ్ముడిని నడిపించి మా రాజకీయ భవిష్యత్తుకి అండగా దండగా ఉంటున్న ప్రియ సోదరులందరికీ, సోదరీమణులందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు, మాకు సంఘీభావం తెలియజేసినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా రాజకీయ జీవితం మీతోనే ముడిపడింది. మాకు రాజకీయం నేర్పారు. రాజకీయంగా మీ వల్ల నేను ఇంత ఎదిగాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శాసనసభ్యుడిగా మీ అందరికీ సేవ చేసుకున్న అదృష్టం నాకు ఆ రోజు కదిలింది. మరి దానివల్లే మీ అందరికీ సేవ చేయగలిగాను, మీ అందరి మన్ననలు పొందగలిగాను. నా తర్వాత నా సోదరుడు స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది. దానికి ఎంతోమంది కృషి చేశారు మీరంతా. తమ్ముడు ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్పీలో కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు. తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు, పదవులు వస్తాయని కూడా అనుకోలేదు. కష్టపడితే పదవులు వస్తాయి, కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో తమ్ముడు అండదండగా ఉన్నాడు. ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను. ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు సమయం ఆసన్నమైంది. మీ అందరి అండతో కొత్త శకానికి, కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నాను. కొత్త ప్రయాణానికి కూడా అడుగులు వేయబోతా ఉన్నాం. కానీ మీరందరూ గమనించాలి, మీరందరూ మాతో ఉంటేనే మాకు బలంగా ఉంటుంది, మేము చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది. మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని, మాతో నడుస్తారని, ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను మీ నుంచి. సో ఇంత ప్రేమని ఇంకా నేను కలిగి ఉన్నానంటే, మా సోదరుల పట్ల ఇంత ప్రేమని, ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే దానికి నాకు అర్థమవుతుంది. నేను ఆ రోజున ఏ స్వార్థం లేకుండా మీ అందరితో పాటు మీ అందరి కష్టాలు తెచ్చడానికి నా సాయ శక్తులా ప్రయత్నించాను. నా సోదరులందరూ కూడా, నాతో పాటు నడిచిన సోదరులందరూ కూడా నాతో నడిచారు. ముఖ్యంగా నా బలహీన వర్గాలతో పాటు ముఖ్యంగా ఈ నగరంలో నా కాపు సోదరులు నాకంత అండగా ఉన్నారు. వారందరితో నేను
ప్రయాణం చేయడం వల్ల వారందరి సహకారం పొందే అదృష్టం నాకు కలిగింది. ముందు రోజుల్లో కూడా వారి సహకారం, వాళ్ళ ప్రేమను ఆశిస్తూ రాబోయే కాలంలో వాళ్ళందరితో కలిసి నడుస్తాను. ఒక మంచి రాజకీయ ఉన్నతమైన డిసిషన్ తీసుకొని మీ అందరినీ నాతో నడవమని, నా తమ్ముడితో నడవమని, ఒక రాజకీయ కొత్త ప్రయాణానికి మీరందరూ ఆశీస్సులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సామాజికంగా ఈ అధికార పార్టీ యొక్క సామాజిక వర్గానికి చెందిన మనుషులకే ఇక్కడ న్యాయం జరుగుద్ది. ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా వారి కన్నుసన్నులో జరుగుతుంది. ఇక్కడ కష్టపడేవాడికి, ప్రజల వెన్నంటి ఉండేవాడికి, ప్రజల కష్టాలు తీర్చేవాడికి ఆదరణ లేదు ఇక్కడ. కాబట్టి నా సోదరులందరికీ చెప్పాను, నా సోదరుడికి కూడా చెప్పాను, ఉన్నతమైన నిర్ణయం తీసుకోమని. దాంతోపాటు నేను కూడా తమ్ముడు నిర్ణయాన్ని, తమ్ముడు యొక్క రాజకీయ కొత్త ప్రయాణానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం. నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. సేవకులుగా బతకాలి. కానీ ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు. ఇక్కడ బీసీలు, బలహీనులు, కాపులు, ఇతర ఏ సామాజిక వర్గానికి ఇక్కడ పదవులు రావు. ఈ అణచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి, మాతో పాటు నడవాలి. ఇంతకన్నా మీరు లోతుగా మీరు అర్థం చేసుకుంటారని త్వరలోనే మీకు పిలుపు వస్తుంది. ఒక 15 రోజుల్లోనే, 20 రోజుల్లోనే ఒక సముచితమైన నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని మీతో పాటు మేము ముందుకు వెళ్తాము. మీ నిర్ణయం అందరికీ మీ నిర్ణయాలు మాకు తెలియజేయండి, మా నిర్ణయాలు మీకు చేస్తాము. మీ కష్టాల్లో, మీ ఆనందంలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ ఇంత కష్టంగా వచ్చి ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశేష జనవాహినితోటి గుంటూరు పట్టణం మరియు గుంటూరు పట్టణ శివారు ప్రాంతాల నుంచి వేలాదిగా జనం మాకు మద్దతుగా, మాకు సంఘీభావంగా తరలి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుదీర్ఘమైన రాజకీయ చరిత్రకెళ్ళినటువంటి తాడిశెట్టి కుటుంబ పిలుపు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉంది, మేమున్నాం అని చెబుతూ ఇంత వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనసులని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది. అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో, మా ఆత్మీయులందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారి యొక్క నిర్ణయాలు, అభిప్రాయాలు ఏమున్నా కానీ మేము మీతోనే, మీరు ఎటు వెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి, వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహానికి మేము ధన్యవాదాలు తెలియజేశాం. త్వరలో అంటే రోజుల్లోనే మేము మాకున్న అవకాశాలు కానివ్వండి, మాకున్నటువంటి రాజకీయ గురువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇప్పుడు వారు రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా బాగా సీనియర్లు రిటైర్డ్ అయ్యారు, వారి సలహాలు తప్పని తీసుకుంటాం. ఆత్మీయ సలహాలు మరొకసారి సేకరిస్తాం. అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా, మాకు నచ్చినటువంటి మా
ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని అతి త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేసి ఇంతకు మించి ఇంతకు 10 ఇంతలతో మేము మరి రాజకీయంగా ముందడుగు వేయడానికి ప్రారంభింపబోతున్నాం. ఇది మా కొత్త మరి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాను. మా అన్నగారు అయినట్టు తాడిశెట్టి వెంకట్రావు గారు ఇందాక వారు ఉపన్యాసం తెలియజేశారు. ఇది కొత్త రాజకీయంతో కాకుండా ఇది కొత్త కోణంలో మేము రాజకీయం చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీ పార్టీ ఏది నిర్ణయించుకోలేదు, ఏ పార్టీలు మమ్మల్ని సంప్రదించలేదు. ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టాం. దీంట్లో మాకు ఒక ఇండికేషను మా ఆత్మీయులు తెలియజేశారు. మరొకసారి దాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత మాకేమైనా సంప్రదించడం మా దగ్గర రావడం చేస్తారు. ఈరోజు దగ్గర ప్రారంభమైంది. కానీ నీకు ముందున్న రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరు మా యొక్క సేవలు గణనీయంగా గుర్తిస్తారో, ఎవరికి మా వల్ల వాళ్ళకి ఉపయోగం అనుకుంటారో వాళ్ళకి మా వల్ల ఉపయోగం ఉండే పరిస్థితి, మా జనానికి ముఖ్యంగా ఉపయోగపడే విధంగా వారి కనుక ముందుకు వస్తే చర్చలు జరుపుతాం. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఖచ్చితంగా చర్చలు జరుపుతాం. చర్చల్లో ఏ చర్చలు అయితే ఫలప్రదం అవుతాయో ఆ దిశగా మేము పయనిస్తాం. ఒక్క గుంటూరు వెస్ట్ తప్ప నేను ఎక్కడి నుంచి పోటీ చేయను. ఇది మా అడ్డ, ఇది మా గడ్డ, ఇక్కడే మా బలం, ఇక్కడే మా బలగం. పోటీ చేసే ఏ పార్టీని అవకాశం ఇస్తే గుంటూరు వెస్ట్ని చేస్తాం, లేకపోతే మా రాజకీయంగా చేయాల్సిన పని మేము చేస్తాం. పోటీ చేయటమే ముఖ్యం కాదు, ఇక్కడ రాజకీయంగా మనుగడ ముఖ్యం. ఎక్కడైతే మా శక్తి సామర్థ్యాలన్నీ దారపోసామో అక్కడ మాకు మరి కనీసం మర్యాద లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో టికెట్ అనేది ప్రధానమైన విషయం కాదు. ఇస్తారని ఆశిద్దాం. కాకపోయినా రాజకీయంగా ముందుకు వెళ్ళాల్సి తప్పదు. ఇంతమంది ప్రజానికాన్ని మా కుటుంబాలు మాకు అండగా ఉండి మా మీద ఆధారపడిన కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం రాజకీయ ప్రయాణం తప్పదు. వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చాను అనుకుంటాం. వాళ్ళు కూడా చర్చలకు వస్తారేమో, ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజైతే మా యొక్క రాజకీయ నిర్ణయాన్ని మేము ప్రకటించాం. మేము ఆత్మీయులందరితో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.